రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందాలనేటువంటి ఉద్దేశంతో జనసేన, బీజేపీ, తెలుగుదేశం కూటమి ఏర్పడి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తామని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే పోలవరం ప్రాజెక్ట్ అనేది 2014 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయినప్పుడు దేవినేని ఉమా గారు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు 2018 కల్లా పోలవరం పూర్తి చేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా నీరు అందే విధంగా కృషి చేస్తామని చెప్పేసి ఆనాడు అసెంబ్లీలో వాగ్దానం చేయడం జరిగింది. కానీ అవి నీటి మూటలుగానే మిగిలిపోయినవి. ఎన్డీఏ కూటమి పోలవరం మీద దృష్టి పెట్టి పోలవరాన్ని ఇప్పటికైనా పూర్తి చేయాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. ఈ రాష్ట్ర ప్రజల యొక్క బాగోగులను చూడవలసిందిగా మిమ్మల్ని మేము కోరుకుంటున్నాం. ఈ యొక్క రాష్ట్ర జీవన నాడి పోలవరం ప్రాజెక్టుని మీ సమయంలో ఎంతవరకు అయితే పూర్తయిందో అంతవరకే పూర్తయి ఆగి ఉన్నది. ఈ ప్రభుత్వం దానిని కనీసం పట్టించుకున్న పాపాన పోలేదు. ఆ యొక్క పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి ఈ ఆంధ్రప్రదేశ్ రైతులను ఆదుకునవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా 3 రాజధానులు 3 ముక్కలాటాడిన గత ప్రభుత్వం పోయింది. మరలా మనం అమరావతిని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉన్నది. రాజధాని ద్వారా ఈ రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుంది. తద్వారా భారతదేశంలో మన రాష్ట్రానికి గొప్ప పేరు వస్తుంది. మన యొక్క నిరుద్యోగులకు ఉద్యోగం కల్పిస్తున్నారని మీరు ఆశలు పెట్టారు, హామీ ఇచ్చున్నారు. దానిని వెంటనే మొదటి సంతకం డిఎస్సి ద్వారా చేసి ఈ రాష్ట్ర యువతను కాపాడవలసిందిగా కోరుతున్నాం. రాష్ట్రంలో మొట్టమొదటి సమస్య రాజధాని సమస్య. రాజధాని 2014లో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టినప్పుడు మొట్టమొదటిసారిగా అమరావతిని రాజధానిగా నిర్ణయించి కొన్ని డెవలప్మెంట్ పనులు చేయడం జరిగింది. ఆ తర్వాత వచ్చిన గవర్నమెంట్ ఏదో కారణంగా దాన్ని విస్మరించి 3 రాజధానులు అని చెప్పి దాన్ని అనవసరంగా ఇబ్బంది పెట్టడం జరిగింది. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చింది కాబట్టి మొట్టమొదటిసారిగా అమరావతిని కంప్లీట్ చేయాలి. నెక్స్ట్ సమస్య వచ్చేసి నీటి సమస్య. నీటి సమస్య ఎవరి ద్వారా తీరుతుందంటే పోలవరం. సో పోలవరం కంప్లీట్ చేయాలి. మళ్ళీ వచ్చేసి చాలామంది మన రాష్ట్రంలో విద్యార్థులు ఉద్యోగాలు లేకుండా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి మన పార్టీ తరఫున 25,00,000 ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి వాగ్దానం చేయడం జరిగింది. ఆ వాగ్దానాన్ని ఫస్ట్ మనం నెరవేర్చుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ప్రజలకు కావలసిన నిత్యావసరమైన విధులు ఏవేవి? ఆరోగ్యము, విద్య. సో కంపల్సరీ దాని